హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డైటీషియన్ హరిత కొమ్మూరి, సిమ్స్ హాస్పిటల్ విజయవాడ. 9246564004. ఓకే, ఇవాళ నేను ఏ టాపిక్ చెప్పబోతున్నానంటే, కమాన్ నౌ ఇట్ ఈస్ ఎగ్జామ్స్ ఫర్ చిల్డ్రన్ కదా. పిల్లలకి ఎగ్జామ్స్, మేము చదివిని గుర్తుండట్లేదు, మైండ్కి ఎక్కట్లేదు, మర్చిపోతున్నాము. ఎగ్జామ్కి వెళ్ళి అయ్యో చదివాం కదా గుర్తు రావట్లేదు ఏంటి అని ఇలాంటి డౌట్స్ ఉంటాయి పిల్లలకి. చదువుకునే వాళ్ళకి హైయర్ స్టడీస్ అన్నీ చదువుతారు, బాగా చదువుతారు. సో ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా మనకి మెమరీ పెంచడానికి, ఏమైనా హెల్ప్ చేస్తాయా? ఓకే, సో ఐ కెన్ హెల్ప్ యూ విత్ సమ్ ఫుడ్స్. ఓకే, నా మనకి వాల్నట్స్ ఉన్నాయి, మీకు తెలుసు దాని షేప్ ఏంటో. వాల్నట్ షేప్ బ్రెయిన్ షేప్ లాగా ఉంటుంది కదా. ఎస్, సో ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రెయిన్ మెమరీ అనమాట. వాల్నట్స్ ఒక 5 to 6 వాల్నట్స్ తీసుకున్నారు, రాత్రి సోక్ చేసేసుకొని మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు, లైక్ వాల్నట్స్లో బాగా ఏముంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. న్యూరలాజికల్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ బాగా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ ఆల్మండ్స్లో మనకి విటమిన్ ఈ బాగా ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మన బ్రెయిన్ మెమరీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఆల్మండ్స్ ఒక 8 to 10 నైట్ సోక్ చేసుకోవడం, మార్నింగ్ తింటాం. కార్నిటిన్ ఉంటుంది, అది కూడా బ్రెయిన్ ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము? ఒకటి వాల్నట్స్, ఇంకోటి ఆల్మండ్స్ చెప్పుకున్నాం. ఇంకా మనకి డేట్స్ ఉన్నాయి. డేట్స్ అందరికీ ఇష్టం కదా, మనం అలా తీసుకుని అలా తినేస్తాం. సో చాలా రకాల డేట్స్ ఉన్నాయి. ఒక 3 to 5 డేట్స్ తీసుకున్నారు. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, బట్ దే ఆర్ హెల్దీ షుగర్స్. ఫ్రక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ ఇలాంటి షుగర్స్ ఉంటాయి. సో వెంటనే అది మనకి ఎనర్జీ కింద మారి మన బ్రెయిన్ని బాగా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డేట్స్ అయిపోయింది. ఆప్రికాట్స్లో బాగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. సో అవి కూడా మినరల్స్ చాలా అబండెంట్గా ఉంటాయి. మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తూ మనని స్టాండప్ ఫర్ ది ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉంచుతాయి. సో ఆప్రికాట్స్, డేట్స్, రెజిన్స్లో ఐరన్ క్వాంటిటీ బాగా ఉంటుంది. ఐరన్ క్వాంటిటీ బాగా ఉన్నప్పుడు ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్రెయిన్కి బాగా సిగ్నల్ వెళ్తుంది, తొందరగా మీకు కావాల్సినవి గుర్తొస్తాయి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా ఏమేమి మాట్లాడుకున్నాం? వాల్నట్స్, ఆల్మండ్స్, డేట్స్, దెన్ ఆప్రికాట్స్, ఎస్, అండ్ రెజిన్స్. సో ఇవన్నీ ఫ్రూట్స్ మీరు ఒక ఫిస్ట్ఫుల్, గుప్పెడు అలా తినేసి ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, మీకు అన్నీ చదివినవి అన్నీ గబగబా గుర్తొచ్చేస్తాయి.